దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'మహర్షి' ఎపిసోడ్ నెంబర్ 25. అవంతి కాంపిటీషన్ కోసం డ్రెస్ డిజైన్ డ్రా చేస్తూ ఆ రోజు హోటల్లో మహర్షిని అమ్మాయితో చూసింది గుర్తుకు తెచ్చుకొని, మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను మహర్షి గారు. నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేకపోయినా రాను రాను మీరు నన్ను చేరతీస్తారనే నమ్మకం, ఆశతో మీ వెంట బయలుదేరాను. కానీ మీరు నన్ను నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు. ఆ క్షణంలో కూడా మీ మీద నాకు కోపం రాలేదు. కానీ మీరు ఒక అమ్మాయితో రూమ్లోకి వెళ్ళడం చూసి తట్టుకోలేకపోయాను. నా మెడలో ఒక తిరుగుబోతు మనిషి తాళి కట్టడని తలుచుకుంటే ఇప్పటికీ కూడా నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ విధంగా అయినా మీ మీద పంతం తీర్చుకోవడానికి నాకొక దారి దొరికింది మహర్షి గారు. నేను గౌతమ్‌తో కలిసి కాంపిటీషన్‌లో మిమ్మల్ని ఓడించడానికి సిద్ధమవుతున్నాను. ఆ తర్వాత నా డిజైన్‌ని దొంగిలించినందుకు మిమ్మల్ని కోర్టు మెట్లు కూడా ఎక్కిస్తాను. నన్ను ఇంత మానసిక క్షోభకు గురి చేసినందుకు మిమ్మల్ని ఈ రకంగా అయినా బాధ పెట్టి తీరుతాను అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా, అవంతి అంటూ గౌతమ్ అక్కడికొస్తాడు. గౌతమ్‌ని చూసి అవంతి కన్నీళ్లు తుడుచుకుంటుంది. కానీ అప్పటికే గౌతమ్ తన కన్నీళ్లను పసికట్టి, ఏంటవంతి ఆ కన్నీళ్లు అని అడుగుతాడు కాస్త కంగారు పడుతూ. ఏదో కొన్ని జ్ఞాపకాలు గుర్తొచ్చాయి గౌతమ్, అందుకే కన్నీళ్ళొస్తున్నాయి అని అంటుంది అవంతి బాధపడుతూ. బాధ పెట్టే విషయాల్ని గుర్తు తెచ్చుకోవద్దని నేను చెప్పను అవంతి. ఎందుకంటే మన ప్రమేయం లేకుండానే ఆ విషయాలు గుర్తొచ్చి మనల్ని బాధ పెడుతుంటాయి. ఎంత వద్దనుకున్నా అవి వెంటాడుతూనే ఉంటాయి. కానీ అవంతి, ఏదైనా మన మనసుని స్థిమితం చేసుకొని మనం ముందుకు అడుగు వేస్తూ వెళ్ళాలి. ఇప్పుడు నీ రూపంలో నాకు మహర్షి మీద పగ తీర్చుకునే అవకాశం వచ్చినట్టు, రేపు ఏదో ఒక టైంలో నీకు కూడా నీ కన్నీళ్లకు సమాధానం దొరకవచ్చేమో. అప్పటి వరకు ఎదురుచూడు అంటాడు. నేను ఎంతగా ఎదురు చూసినా నా కన్నీళ్లకు సమాధానం దొరకదులే గౌతమ్ అని అంటుంది ఇంకా కన్నీళ్లు తుడుచుకుంటూ. అవంతి కన్నీళ్లకు గౌతమ్ కూడా బాధపడుతూ, పాపం అవంతి, సవితి తల్లి పోరు పడలేక ఎన్ని బాధలు పడిందో. ఇప్పుడు అవన్నీ గుర్తుకు తెచ్చుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది. త్వరగా ప్రమోద్ని ఇండియాకి రమ్మని చెప్పి ప్రమోద్ని అవంతిని ఒకటి చేయాలి అని అనుకుంటాడు. ఇంతకీ ఏంటి గౌతమ్ ఇలా వచ్చావు? నాతో ఏమైనా పని ఉందా అని అడుగుతుంది అవంతి. అదే అవంతి, కాంపిటీషన్ పూర్తయ్యే వరకు నువ్వు డిజైనర్వి అనే విషయాన్ని నీకు నాకు తప్ప ఎవరికీ తెలియకూడదు. ఒకవేళ మహర్షికి నీ గురించి తెలిస్తే ఆ మహర్షి ఎంతకైనా తెగిస్తాడు. అందుకే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటాడు గౌతమ్. నువ్వు కాంపిటీషన్ గెలిచే వరకు నేను ఎవ్వరికీ చెప్పను గౌతమ్. నువ్వన్నట్టు నేను జాగ్రత్తగానే ఉండాలి. పై పై మెరుగులు చూసి మోసపోవద్దని నాకు కూడా బాగా అర్థమైంది అంటుంది అవంతి. నువ్వంటున్నది నాకు అర్థం కాలేదు అవంతి. నువ్వేం మోసపోయావు అని అడుగుతాడు గౌతమ్ కాస్త కంగారుగా. అదే గౌతమ్, ఆ మహర్షి చూడటానికి హీరోలా మంచివాడిలా కనిపిస్తుంటాడు. కానీ అతని బుద్ధేంటో నువ్వు చెప్తుంటే నాకు తెలిసింది. దాని గురించి అంటున్నాను అని అంటుంది కాస్త తడబడుతూ. మహర్షి హీరోలా ఉంటాడని నీకెలా తెలుసవంతి? నువ్వు అతన్ని ఎప్పుడూ చూడలేదు కదా అని అడుగుతాడు గౌతమ్ ప్రశ్నార్థకంగా. అది గౌతమ్, ఎక్కడ చూశానంటే అది జీవన గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని ఇంతకు ముందు సిస్టంలో సెర్చ్ చేశాను. అక్కడ అతని ఫోటో చూశాను అని అంటుంది తడబడుతూ. ఓహో, అలాగా. రేపెప్పుడైనా అతనికి కనిపించినా నువ్వు కేర్‌ఫుల్‌గా ఉండవంతి. ఎందుకంటే అతనికి అమ్మాయిల విషయంలో యూజ్ అండ్ త్రో అని పేరుంది. సో, బీ కేర్‌ఫుల్ అని చెప్తాడు గౌతమ్. తన భర్త గురించి అలా విని తట్టుకోలేకపోతూ,
ఆ మహర్షితో నా పెళ్లి జరిగిందని తెలిస్తే నువ్వు అసలే భరించలేవేమో గౌతమ్ అని తనలో తను అనుకొని బాధపడుతుంటుంది. అన్నట్టు అవంతి, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే, రేపు నేను గుంటూరులో ఉన్న మా కాలేజ్ కల్చరల్ ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతున్నాను. మీ సిస్టర్ కూడా గుంటూరులోనే చదువుతుందన్నావు కదా. నేను ఎలాగూ అక్కడికి వెళ్తున్నాను కాబట్టి నువ్వు కూడా గుంటూరు వస్తావేమోనని అడగటానికి వచ్చాను అంటాడు గౌతమ్. నేనిప్పుడు రానులే గౌతమ్. వీలు చూసుకొని మళ్ళీ ఎప్పుడైనా మా చెల్లిని చూసొస్తాను అంటుంది అవంతి. సరే అవంతి, నేను 2 డేస్ అక్కడే ఉంటాను. మళ్ళీ తిరిగొచ్చాక ఆఫీస్‌కొస్తాను. ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చెయ్యి అంటాడు గౌతమ్. సరే గౌతమ్ అని చెప్తుంది అవంతి. మరుసటి రోజు రూమ్‌లో గౌతమ్ స్నానం చేసి వచ్చి ప్రయాణానికి రెడీ అవుతుంటాడు. కింద కరణ్ ఏదో సోది చెప్తుంటే మిథున అది వినలేక తల పట్టుకుని కూర్చుంటుంది. చదువు పూర్తి చేసుకుని వచ్చిన దగ్గర నుంచి బిజినెస్ చూసుకోవటం ఏంటి మిథున? నీకు లైఫ్ ఎంజాయ్ చేయటం తెలీదేమో. నన్ను చూసి నేర్చుకో. రోజు కాసేపైనా నాతో కలిసి బయటకొస్తే అసలైన లైఫ్ ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను అంటూ మిథునాని లైన్లో పెట్టే ప్రయత్నంలో ఉంటాడు కరణ్. నాకు ఇంట్రెస్ట్ లేదు కరణ్. నాకు బిజినెస్ చూసుకోవడం అంటేనే చాలా ఇష్టం. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు అని విసురుగా చెప్తుంటుంది మిథున. గౌతమ్ బట్టలు వేసుకోవడానికి సూట్ బయటకు తీస్తుండగా పక్కన బురద పూసిన సూట్ కనిపిస్తుంటుంది. దాన్ని చేతిలో తీసుకొని తాన్య ఆ బురద పూయటం గుర్తు తెచ్చుకొని, స్టూపిడ్ గర్ల్, ఎంత పొగర్తో ప్రవర్తించింది. తను ఎక్కడుందో తెలుసుకోలేకపోతున్నాను. కానీ ఏదో ఒక టైంలో నా కంట్లో పడక మానదు అని కోపంగా తిట్టుకుంటాడు. కొద్దిసేపటికి గౌతమ్ రెడీ అయ్యి కిందికి వచ్చేసరికి కరణ్ వాగుడికి మిథున ఇబ్బంది పడటం చూసి, ఇక్కడికి ఎందుకొచ్చావు కరణ్ అని అడుగుతాడు. గౌతమ్ని చూడగానే కరణ్ కాస్త కంగారు పడుతూ లేచి నిలబడి, అది బావా, మిథునతో కాసేపు మాట్లాడి వెళ్దామని వచ్చాను బావా అంటాడు తడబడుతూ. తనతో తీరిగ్గా మాట్లాడటానికి నీలాగా తను ఖాళీగా లేదు. చదువు పూర్తి చేసుకునొచ్చి బిజినెస్ చూసుకుంటుంది. అనవసరంగా నువ్విక్కడికొచ్చి తన్ని డిస్టర్బ్ చేయకు అని సీరియస్ అవుతాడు. సారీ బావా అని, నీకు టైం ఉన్నప్పుడు చెప్పు మిథున, వచ్చి కలుస్తాను అని చెప్పి బయటికి వెళ్ళిపోయి, నానేమో ఈ మిథునాకి దగ్గరవ్వు అంటాడు. ఈ అన్నా చెల్లెలేమో నన్ను ఒక పురుగులాగా చూస్తుంటారు అని తిట్టుకుంటూ వెళ్తాడు కరణ్. హమ్మయ్య అనుకుని మిథున గౌతమ్ దగ్గరికొచ్చి, కరణ్ని ఎలా వదిలించుకోవాలని చూస్తున్నాను. టైంకి వచ్చావు. థ్యాంక్స్ అన్నయ్య అంటుంది. వాడిని వీలైనంత వరకు అవాయిడ్ చేస్తుండమ్మా అని. సరే, నేను కాలేజ్ ఫంక్షన్కి గుంటూరు వెళ్ళాలని చెప్పాను కదా, బయలుదేరుతున్నాను అంటాడు. కాలేజ్ ఫంక్షన్ రేపు కదా అన్నయ్య, మరి ఈరోజు ఎందుకు వెళ్తున్నావు అని అడుగుతుంది. ఈరోజు వర్ష పుట్టినరోజు కదా మిథున, ఈరోజే బయలుదేరి రమ్మని వర్ష రిక్వెస్ట్ చేసింది. వెళ్తే తన పుట్టినరోజు రేపు కాలేజ్ ఫంక్షన్ కలిసి వస్తుందని బయలుదేరాను అంటాడు. ఓ అలాగా, ఓకే అన్నయ్య, వర్షాని అడిగానని చెప్పు అంటుంది. అలాగే అని చెప్పి వెళ్ళిపోతాడు. కొన్ని గంటల తర్వాత ముందుగా వర్షాని గేట్ దగ్గర గౌతమ్ని రిసీవ్ చేసుకుని, నా మాటని మన్నించి వచ్చినందుకు థ్యాంక్ యూ బావా అంటుంది. సరే కాని ఎలా చదువుతున్నావు అని అడుగుతాడు గౌతమ్. బాగానే చదువుతున్నాను బావా అంటూ గౌతమ్తో కాలేజ్ ఆవరణలోకి వస్తుంటుంది. ఇక రౌడీ బేబీ తాన్య ఒక్క పని చేయదు కదా. కరెక్ట్గా గౌతమ్ వచ్చే టైంకి తాన్య శ్రీను అనే అబ్బాయిని కొడుతూ, ఏరా, కాలేజ్కి వచ్చేది చదువుకొనటానికా లేక అమ్మాయిలకి లైన్ వేయడానికా? ఎంత ధైర్యం ఉంటే నాకే కన్ను కొట్టి లైన్ వేస్తావు అని వాడిని వాంచుతుంటుంది. పక్కన ఉన్న తాన్య ఫ్రెండ్స్ కూడా తాన్యాకి సపోర్ట్ చేస్తూ, వీడు ఇప్పటికీ చాలామంది అమ్మాయిలకి లవ్ లెటర్స్ రాసి డిస్టర్బ్ చేస్తున్నారు తాన్య, బాగా కొట్టు అంటూ ఉంటారు.
గేట్ దాటి లోపలికి ఎంటర్ అయిన గౌతమ్‌కి తాన్య వెనుక నుంచి కనిపిస్తూ వాడిని కొడుతుంటుంది. గౌతమ్ ఆ దృశ్యాన్ని అర్థం కానట్టుగా చూస్తుంటాడు కానీ, వర్ష మాత్రం సంతోషపడుతూ మా బావ దగ్గర తాన్యాని ఇరికించడానికి భలే ఛాన్స్ వచ్చింది అని అనుకొని, తాన్యాని రౌడీలా బిహేవ్ చేస్తుందని చెప్పాను కదా బావా! ఆ అమ్మాయే తను అంటూ కాస్త దూరంలో ఉన్న తాన్యాని చూపిస్తుంది. అసలే వర్ష మాటల ప్రభావంతో తాన్య అంటే నెగటివ్ అభిప్రాయంతో ఉన్న గౌతమ్ తాన్య ఆ అబ్బాయిని కొట్టడం చూసి ఇంకా కోపం తెచ్చుకుంటూ దగ్గరికి వెళ్తుంటాడు. చెప్పరా, ఇంకెప్పుడైనా నాకు కన్ను కొడతావా అంటూ వాడిని కొట్టడానికి తాన్య చెయ్యెత్తితే తన వెనుక నుండి వచ్చిన గౌతమ్ ఆ అబ్బాయిని కొట్టనివ్వకుండా తాన్య చెయ్యి పట్టుకుంటాడు. ఎవడ్రా నా చెయ్యి పట్టుకుంది అంటూ తాన్య ఇటువైపుకి తిరుగుతుంది. తన వెనుక నుండి వచ్చిన గౌతమ్ ఆ అబ్బాయిని కొట్టనివ్వకుండా తాన్య చెయ్యి పట్టుకుంటాడు. ఎవడ్రా నా చెయ్యి పట్టుకుంది అంటూ తాన్య ఇటువైపుకి తిరుగుతుంది. తిరిగిన మరుక్షణమే ఒకరికొకరు చూసుకుని షాక్ అవుతుంటారు. ఇద్దరి మధ్య జరిగిన సంఘటనలన్నీ ఇద్దరికీ గుర్తొస్తుంటాయి. వారి ఇద్దరి మధ్య జరిగిన సంఘటనలో గౌతమ్ ఎక్కువ నష్టపోయాడు కాబట్టి ఆ కోపం గౌతంలో కనిపిస్తుంటుంది. చచ్చాన్రా దేవుడా! ఇతగాడేంటి ఇక్కడికొచ్చాడు అని అనుకుంటుంది తాన్య. ఈలోపు ఆ సీను అనే అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గౌతమ్ తన చేన్ని ఇంకా గట్టిగా పట్టుకుంటూ నువ్వా అంటాడు కోపంగా. తాన్య తడబడుతూ నే నేను కాదు, మీరనుకుంటున్న ఆ అమ్మాయిని నేను కాదు, నేను మరొక అమ్మాయిని అంటూ గౌతమ్ చేని విడిపించుకొని అక్కడి నుంచి వెళ్ళాలని చూస్తుంటుంది. కానీ గౌతమ్ తనని వెళ్ళనివ్వకుండా తన చేతిని ఇంకా గట్టిగా పట్టుకుంటూ నేనంత తెలివి తక్కువ వాడిని అనుకుంటున్నావా అని అంటాడు. పక్కనున్న తాన్యా ఫ్రెండ్స్ కాస్త దూరంలో ఉన్న వర్ష వాళ్ళిద్దరి మధ్య జరుగుతుంది చూసి ఆశ్చర్యపోతుంటారు. గౌతమ్ అలా పట్టుకోవడం చూసి తాన్య కోపం తెచ్చుకుంటూ ఏ మిస్టర్, ఏంటి ఇలా నా చేయి పట్టుకున్నావు? మేనస్ లేదా? అసలెవరు నువ్వు? మా కాలేజ్కి ఎందుకొచ్చావు? మా ప్రిన్సిపాల్కు కంప్లీట్ చేస్తాను జాగ్రత్త అంటూ బెదిరిస్తుంది. ఆహా, ఏమని కంప్లైంట్ చేస్తావు అని అడుగుతాడు గౌతమ్ కోపంగా కన్ను బొమ్మలు ఎగరేస్తూ. గౌతమ్ తీర్ని తాన్యా ఫ్రెండ్స్ కూడా ఆశ్చర్యంగా చూస్తుంటారు. మా కాలేజ్కొచ్చి నా చెయ్యి పట్టుకున్నావని కంప్లైంట్ చేస్తాను అంటూ గౌతమ్ చెయ్యిని విడిపించుకునే ప్రయత్నం చేస్తుంటుంది. వర్ష ఆ మాటలు వింటూ నవ్వుతూ దగ్గరకొస్తుంది. వర్ష నవ్వే విధానం తాన్యాకి ఇంకా కోపం తెప్పిస్తూ ఏంటే అలా నవ్వుతున్నావు అని అడుగుతుంది. మా బావ మీద కంప్లైంట్ ఇస్తానంటే నాకు నవ్వు రాదా అంటుంది వర్ష పొగరిగా కన్నుగుడ్లు తిప్పుతూ. బావ అనగానే తాన్యతో పాటు తన ఫ్రెండ్స్ కూడా షాకే చూస్తుంటారు. గౌతమ్ వచ్చిన విషయం తెలిసి ఆ కాలేజీ ప్రిన్సిపాల్ మరికొంతమంది లెక్చరర్స్ గౌతమ్ని రిసీవ్ చేసుకోవడానికి వస్తుంటారు. గౌతమ్ వాళ్ళు రావడం చూసి తాన్య చేయిని వదులుతాడు. ఈ వర్ష ఏంటి ఇతన్ని పట్టుకొని బావా అంటుంది అని తాన్య షాకులో ఉండగానే ప్రిన్సిపాల్ దగ్గరికొచ్చి హలో గౌతమ్ గారు, నమస్కారం అండి అని రిసీవ్ చేసుకుంటారు. గౌతమ్ అనే పేరు వినగానే తాన్య ఇంకా షాక్ అవుతూ బాబోయ్, గౌతమ్ గారు అంటే ఇతనా? అంటే ఇతను రాజశేఖర్ గారి అబ్బాయి అన్నమాట అని అనుకుంటుంది కంగారుగా. మన కాలేజీలో ర్యాగింగ్ ఎప్పటినుంచి జరుగుతుంది ప్రిన్సిపాల్ గారు అని అడుగుతాడు గౌతమ్ సీరియస్ టోన్తో. మన కాలేజీలో ర్యాగింగ్ ఎక్కడిది సార్, అలాంటిది ఏమీ లేదే అంటాడు ప్రిన్సిపాల్. మరి ఈ డెవిల్ ఒక అబ్బాయిని ర్యాగింగ్ చేయటం చూశాను అంటాడు గౌతమ్ తాన్యా వైపు కోపంగా చూపిస్తూ. డెవిల్ అనగానే తాన్య కూడా గౌతమ్ వైపు చురుగ్గా చూస్తుంటుంది. ప్రిన్సిపాల్ ప్రశ్నార్థకంగా తాన్యా వైపు చూస్తూ ఏంటి తాన్యా, ఏమైంది? సార్ ర్యాగింగ్ అంటున్నారేంటి
అని అడుగుతాడు. ర్యాగింగ్ కాదు సార్. ఆ అబ్బాయి నాకు కన్ను కొట్టి తిక్క వేషాలు వేస్తుంటే కొడుతున్నాను అంటుంది కాస్త కంగారు పడుతూ. కొట్టడానికి నువ్వెవరు అని సీరియస్ అవుతాడు గౌతమ్ తన వైపు కోపంగా చూస్తూ. తాన్య ఇంకాస్త భయపడుతూ, ఎవ్వరికీ భయపడని నేను ఇతగాడికి భయపడాల్సి వస్తుంది అని అనుకొని, ఆ అమ్మాయిలతో ఆకతాయిగా ప్రవర్తిస్తుంటే ఎలా ఊరుకోవాలి సార్ అని అడుగుతుంది భయాన్ని కనపడనివ్వకుండా సూటిగా చూస్తూ. బయటైతే నీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకో, కాదనేవారు ఎవ్వరు ఉండరు. కానీ ఇది కాలేజ్. నీకు అతనితో ఏదైనా సమస్య ఉంటే ప్రిన్సిపాల్ గారికి కంప్లైంట్ చేయాలి. అంతేకాని నువ్వు అతన్ని కొట్టడమేంటి? నువ్వు పిడికిలి బిగించి కొట్టే గుద్దులతో అతనికి ఏదైనా జరిగితే రెస్పాన్సిబిలిటీ ఎవరు? నువ్వు చేసే ఫైటింగ్ అతని ప్రాణం మీదకొస్తే వాళ్ళ తల్లిదండ్రులకి నువ్వు సమాధానం చెప్తావా? అసలు నువ్వు కాలేజ్‌కి చదువుకోవడానికి వస్తున్నావా? ఇలా ఫైట్ చేసి స్టూడెంట్స్‌ని చంపడానికి వస్తున్నావా? ఈ కాలేజ్‌కున్న పేరు, పరువు నీ వల్ల పోయేటట్టుగా ఉంది అని గౌతమ్ కోపంగా తాన్యా మీద సీరియస్ అవుతుంటాడు. అది చూస్తున్న వర్షకి పిచ్చ సంతోషంగా అనిపిస్తుంటుంది. అందరి ముందు గౌతమ్ అలా తిడుతుంటే తాన్యాకి కోపం వస్తున్నా గౌతమ్‌ని తిరిగి ఏమీ అనలేని పరిస్థితి. గౌతమ్‌కి ఉన్న కోపాన్ని చూసి ప్రిన్సిపాల్ గారు కూడా తాన్యాకి సపోర్ట్ చేయలేకపోతుంటారు. ఇంకొకసారి నీ ప్రవర్తన ఇలా ఉందని తెలిస్తే నీ స్కాలర్‌షిప్ క్యాన్సిల్ చేయడం కాదు, నిన్ను ఏకంగా కాలేజ్ టీసీ ఇచ్చి పంపించడం జరుగుతుంది. జాగ్రత్త అని హెచ్చరిస్తాడు. ఆ మాటలతో తాన్యాకి కోపంతో పాటు కళ్ళలో కన్నీటి పొరలు కూడా కమ్ముకుంటాయి. ఈ అమ్మాయి దగ్గర అతి తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయి ప్రిన్సిపాల్ గారు. ఇలాంటి స్టూడెంట్స్ వల్ల కాలేజ్ పరువు పోవడానికి కూడా ఛాన్స్ ఉంది. తనని గుడ్డిగా నమ్మకండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంటాడు. ప్రిన్సిపాల్ కూడా ఏమీ మాట్లాడలేక తాన్య వైపు జాలిగా చూసి గౌతమ్‌తో వెళ్తుంటాడు. వర్ష నవ్వుతూ దగ్గరికొచ్చి, అది మా బావంటే అంటూ పొగరుగా చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. తాన్య ఫ్రెండ్స్ తాన్యని చూసి బాధపడుతూ, సారీ తాన్య, గౌతమ్ గారు అనగానే వారి ముందు మేము కూడా నీకు సపోర్ట్ చేయలేకపోయాము అంటారు. పర్వాలేదులే అని చేతి వాచ్ చూసుకుంటూ క్లాస్‌కి టైం అయింది, వెళ్దాం పదండి అని చెప్పి బయలుదేరతారు. గౌతమ్ ఆఫీస్ రూమ్‌లోకి వచ్చి కోపంగా ఆలోచిస్తూ, తాన్య అంటే నాకు బురద పూసిన అమ్మాయని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. స్టూపిడ్ గర్ల్ అని తిట్టుకుంటూ ఉంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. గౌతమ్ తిరిగి గుంటూరు నుండి వెళ్ళిపోయేటప్పటికి గౌతమ్ తాన్య మధ్య ఎలాంటి సన్నివేశాలు రాబోతున్నాయి? ఇక్కడ వర్ష చేసే పన్నాగాలేంటి? వాటి పరిణామాలేంటి? ఆ లోపుగా అవంతి, మహర్షి ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఎదురుపడతారు? వాళ్ళ మధ్య ఎలాంటి క్యూట్ సన్నివేశాలు రాబోతున్నాయి? వెంకట్, మిథున మళ్ళీ ఎలా మీట్ కాబోతున్నారు? ఈ 3 జంటలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.